హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవ్ 11. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నా అంటే లార్జ్ సైజ్ ఆఫ్ ఫైల్స్ను ఎలాగ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సింపుల్ వేస్లో అనేది ఈ వీడియో టాపిక్ అనమాట మనది వచ్చేసి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేకి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే అర్థమయ్యేలాగా చెప్తాను. ఎక్కడ బోరింగ్ అనేది కొట్టించను, పాయింట్ టు పాయింట్ అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోవాలి. ఫాస్ట్గా సబ్స్క్రైబ్లు అనేది చేయండి. మీకోసం మంచి మంచి కంటెంట్ అనేది ఫ్యూచర్లో కూడా తీసుకొని వస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను చూడండి దీని గురించి. ఇప్పుడు పక్కనే సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, ఈ రెండింటికి షేర్ చేయడం గురించి కాదు నేను ఈ వీడియోలో చెప్పబోయేది. ఇప్పుడు నా దగ్గర ఒక 10 GB ఫైల్ అనేది ఉందనుకోండి ఫ్రెండ్స్. నా ఫ్రెండ్కి ఆ 10 GB ఫైల్ అనేది నేను షేర్ చేయాలి. అతను ఎక్కడో చాలా లాంగ్ డిస్టెన్స్లో అయితే ఉన్నాడు. సో సోషల్ మీడియాస్లో సెండ్ చేయడానికి ఫస్ట్ మనకు గుర్తొచ్చేది టెలిగ్రామే గుర్తొస్తుంది అనమాట, సెండ్ చేయడానికి లార్జ్ ఫైల్స్ను. సో టెలిగ్రామ్లో 2 GBకి మించి పైన ఫైల్స్ అయితే వెళ్ళవు మనకు. సో మనకు గూగుల్ డ్రైవ్ అయితే ఉంటుంది. గూగుల్ డ్రైవ్లో 10 GB ఫైల్ అనేది అప్లోడ్ అవ్వచ్చు, బట్ అందులో ఉన్నదే 15 GB అనమాట మనకు స్టోరేజ్ అనేది. అక్కడికి అప్లోడ్ చేసి అతను డౌన్లోడ్ చేసుకున్నాక మళ్ళీ డిలీట్ చేయడానికి చాలా ప్రాసెస్ అనేది పడుతూ ఉంటుంది. ఇదంతా లేకుండా సింపుల్ వేస్లో మనం ఇక్కడ ఆ ఫైల్ అనేది ఇచ్చేస్తే అక్కడ అతను డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అంతే. ఆ తర్వాత మనం ఏం చేయక్కర్లేదు దానికోసం. సో ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ముందుగా మీరు ఏదో ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. మనకి ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి టోఫీ షేర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్పెల్లింగ్ అనేది కనిపిస్తుంది, మీరైతే చూసుకోవచ్చు. నేను జూమ్ చేసి కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ ఒక ఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికన్నా ముందు ఇక్కడ మీకు చెప్తాను చూడండి. సో నో ఫైల్ సైజ్ లిమిట్ అని కనిపిస్తుంది. అండ్ ఆల్సో P2P షేరింగ్ అనమాట, ఇది పేర్ టు పేర్ అనేది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అనేది కూడా ఉంటుంది ఈ ఫైల్కి అనేది. మనం ఏదైతే షేర్ చేస్తామో ఆ లింక్ అనేది షేర్ చేసిన వాళ్ళు మాత్రమే యాక్సెస్ అనేది చేయగలరు, మిగిలిన వాళ్ళంతా యాక్సెస్ అనేది చేయలేరు అనమాట ఇందులోంచి ఆ ఫైల్ను. సో కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి ఈ వెబ్సైట్ గురించి. మీరు ఇవన్నీ అయితే చూసుకోండి, నేనేం చూపించట్లేదు మీకు ఇవన్నీ. సో జస్ట్ సెలెక్ట్ చేసుకుందాం ఒక ఫైల్ను. సో ఫోటోషాప్ ఫైల్ని అయితే నేను షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రాపర్టీలోకి వెళ్ళి కూడా నేను చూపిస్తాను మీకు క్లియర్గా ఎంత ఉంది GB అని. 3 GB అయితే కనిపిస్తుంది. సో మీరు ఎక్కువ GB ఉన్నది కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపించాడు కాబట్టి ఈ 3 GB ఉన్న ఫైల్ని తీసుకుంటున్నాను. తీసుకున్న వెంటనే డైరెక్ట్ ఇక్కడ టిక్ మార్క్ అనేది పడిపోతుంది అనమాట. ఇక్కడ ఒక లింక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ లింక్ అనేది మీరు కాపీ చేసుకోండి. సో కాపీ అయితే అయిపోయింది ఈ లింక్ అనేది. సో నేనేంటంటే జస్ట్ డాక్స్ని అయితే యూజ్ చేసుకుంటున్నాను షేర్ చేయడం కోసం. సో నా ఇంకో డివైస్లో కూడా ఈ మెయిల్ ID అనేది ఉంది. నేను మళ్ళీ దాన్ని షేర్ చేయకుండా డైరెక్ట్ డాక్స్ని అయితే యూజ్ చేసుకుంటున్నాను, గూగుల్ డాక్స్ని. సో ఇక్కడ ఈ లింక్ని అనేది ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సింపుల్గా. సో ఇక్కడ నుంచి అయినా డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు. సో స్పేస్ ఇస్తే ఇది లింక్ లాగా కన్వర్ట్ అనేది అవుతుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసేయండి మీరు. సో ఇక్కడ డౌన్లోడ్ అని చూపిస్తూ ఉంటుంది. సింపుల్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేసేయండి. మనకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా స్టార్ట్ అయితే అయింది మనకు. సో ఇక్కడ అప్లోడ్ అనేది అవుతూ ఉంటుంది. ఈ డివైస్లో వచ్చేసి డౌన్లోడ్ అనేది అవుతూ ఉంటుంది. మనకు రెండు అట్ ఏ టైం అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏదైతే అప్లోడ్ అనేది అవుతుందో అది ఇక్కడ డౌన్లోడ్ అనేది అవుతుంది. సో మీరు బ్యాక్గ్రౌండ్లో ఇలాగ వదిలేసినా కూడా ఇది రన్ అనేది అవుతూ ఉంటుంది. ఈ ట్యాబ్ అనేది ఇలాగే ఓపెన్లో పెట్టి మీరు వదిలేస్తే ఇలాగే రన్ అనేది అవుతూ ఉంటుంది. నో ప్రాబ్లం ఫ్రెండ్స్ మనకు. సో గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేయాలి అంటే అప్లోడ్ చేయడానికి టైం అనేది తీసుకుంటూ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు డౌన్లోడ్ చేయడానికి కూడా మళ్ళీ టైం అనేది తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడ రెండు అట్ ఏ టైం అనేది జరుగుతాయి అనమాట. టైం అనేది సేమే ఉంటుంది. అప్లోడ్ చేసేకి ఎంత టైం అయితే పడుతుందో ఇక్కడ డౌన్లోడ్కి అంతే పడుతుంది కదా. ఇక్కడ రెండిట్లో అక్కడ అంతే, ఇక్కడ అంతే టైం అనేది. బట్ గూగుల్ డ్రైవ్లో మనం అప్లోడ్ చేసిన తర్వాత ఆ స్టోరేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. 10 GB అనేది ఉంటే కనుక ఫైల్ అనేది మళ్ళీ ఆ 10 GB మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఆ ఫైల్ అనేది డిలీట్ చేయాల్సి ఉంటుంది గూగుల్ డ్రైవ్లోంచి. సో అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్ లైవ్లో షేర్ అనేది చేసుకోవచ్చు మీరు. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీకు అర్థమైందంటున్నాను క్లియర్గా. మీకు ఏమైనా డౌట్స్ అనుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. నేను డెఫినెట్గా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో Q&A ఎపిసోడ్స్లో కూడా మీకు ఆన్సర్ ఇచ్చేకి ట్రై చేస్తాను 100%. మీకు ఏదైనా డెడికేటెడ్ వీడియో కావాలి అనుకుంటే ఏదైనా టాపిక్ మీద కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. నేను డెఫినెట్గా మీరు అడిగిన దాని గురించి డెడికేటెడ్ వీడియో అనేది చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అనేది చేసుకోండి. నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మీకోసం మంచి మంచి కంటెంట్ అనేది తీసుకొని వస్తాను. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోవాలి ఫ్రెండ్స్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. మన ఛానల్లో ఉన్న రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ సైడ్ 2 వీడియోలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 2 వీడియోస్ మీద కూడా ఒక లుక్ అనేది వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.